ఈరోజు బుధవారం, కాకపోతే ఇది మనకు మంగళవారం సంబంధించిన వీడియో. ఈరోజు బుధవారం మనకు హాలిడే ఉంది, అందుకనే చూద్దాం ఒకసారి మార్కెట్ ఏ విధంగా ఉందో. చూసినట్టయితే మార్కెట్ అనేది మనకు ప్రివ్యూ క్లోజు ఈ 24,712లో అయితే ఓపెన్ మాత్రం మనకు 24,000 ఓపెన్ మాత్రం మనకు 24,899లో ఓపెన్ అయింది. ఇది ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనం యాడ్ చేసుకున్న పిఈసీలు ఇక్కడ ఈ 24,100 సి అని యాడ్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ 24,500 సి అని యాడ్ చేయడం జరిగింది. అది ఏ విధంగా ఉంది ఒకసారి చూద్దాం. పి ఒకసారి గమనిద్దాం. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇది మనకు నిన్న క్లోజింగ్, ఇది మనకు మండే రోజు క్లోజింగ్. ఇది మనకు మంగళవారం నాడు ఏర్పడింది. 915 క్యాండిల్ చాలా పెద్దగా ఏర్పడింది. నిన్న క్లోజింగ్ చూసినట్లయితే 139 రూపాయలు ఉండి ఇది మనకి ఎక్కడ ఏర్పడింది, ఇది 151 రూపాయలకి ఏర్పడింది. ఆ తర్వాత ఇది 240 రూపాయల దాకా వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ 240 నుండి మళ్ళీ ఇది మనకు ఇది 309. ఆ తర్వాత ఇది ఇక్కడ 342 దాకా వెళ్ళడం జరిగింది. ఇక్కడ దాకా ఇక్కడ మళ్ళీ కన్సల్టేషన్ అయింది. మళ్ళీ ఇది ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకొని దీని హై మాత్రం బ్రేక్ చేయట్లేదు. మళ్ళీ మనకు డౌన్ అయింది ఇలా, ఓకేనా. డౌన్ అయిన తర్వాత మళ్ళీ ఇది ఇక్కడ నుండి 273 రూపాయలు నుండి మళ్ళీ ఇది 314. ఆ తర్వాత చూడండి ఇక్కడ మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. సేమ్ ఇక్కడ మళ్ళీ సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఇది 333. ఆ తర్వాత మళ్ళీ ఇది సేమ్ సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఇది ఓకే 301 నుండి ఇది 490 దాకా వెళ్ళడం జరిగింది. ఇక్కడ నుండి ఇది 140 రూపాయల నుండి, ఓకే. అదేవిధంగా ఒకసారి మనం సీను కూడా గమనిద్దాం. ఇది చూసుకున్నట్లయితే నిన్న క్లోజింగ్ ఇది 503. ఆ తర్వాత ఈ విధంగా ఒక 915 క్యాండిల్ ఏర్పడింది. తర్వాత పెద్ద పెద్ద క్యాండిల్స్ అనేవి ఏర్పడింది. ఇది మనకు మేజర్గా ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. ఎప్పుడైతే ఇక్కడ సపోర్ట్ తీసుకుందో మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చినప్పుడు మాత్రం ఇక్కడ మళ్ళీ ఆగినట్లయితే మనం బై చేసుకోవాల్సి ఉంటుంది తప్ప దీని కింద మళ్ళీ ఏర్పడితే మాత్రం మళ్ళీ కిందికి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ ఇది ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఇది ఇక్కడకి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయినా కూడా సేమ్ సపోర్ట్ తీసుకుంది. మళ్ళీ ఇక్కడకి వెళ్ళింది. ఇక్కడ నుండి మనకు రిజెక్ట్ అయిపోయింది, ఓకే. ఈ పై నుండి రిజెక్ట్ అయ్యి ఎప్పుడైతే ఇది మనకు దీన్ని బ్రేక్ చేసిందో ఇక్కడ నుండి మనకు పూర్తిగా డౌన్ ట్రెండ్కు రావడం జరిగింది, ఓకే. దీన్ని బట్టి మనం యాడ్ చేసుకున్న పిఈసీలు ఒకసారి చూద్దాం. ఒకసారి మనం పీఈలు గమనిద్దాం. ఇక్కడ 24,800 పి అనేది యాడ్ చేయడం జరిగింది. ఇది చూసుకున్నట్టయితే నిన్న క్లోజింగ్ ఇది 19 రూపాయలు నుండి ఇది మనకు మొదటి క్యాండిల్ ఇది 43 రూపాయల దాకా వెళ్ళింది. 43 రూపాయల నుండి మళ్ళీ ఏకంగా ఎక్కడికి వెళ్ళింది, ఇది 85 రూపాయలకు. తర్వాత మళ్ళీ డౌన్ అయ్యి 64 రూపాయల నుండి మళ్ళీ ఇది 96 రూపాయలకు వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇది సేమ్ మనకు మెయిన్ సి ఏ విధంగా సపోర్ట్ తీసుకుందో అది అక్కడ నుండి సపోర్ట్ తీసుకుంది. ఇది 66 రూపాయల నుండి మళ్ళీ ఇది 86 రూపాయలకు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు 49 రూపీస్ ధర రావడం జరిగింది. కానీ ఇవి చూసినట్లయితే మనకు మెయిన్ స్పీ అనేది సేమ్ దగ్గర సపోర్ట్ తీసుకుంది. ఇంతకుముందు ఎన్నోసార్లు చెప్పాము, అవి తీసుకున్నప్పుడు మనం బై చేసుకున్నాం, మొత్తం బై చేసుకోవచ్చు. కానీ ఇవి సేమ్ దగ్గర తీసుకోవు. ఇది మళ్ళీ 59 రూపాయల నుండి మళ్ళీ ఇది 78 రూపాయలకు. చివరిగా చూసినట్లయితే 54 రూపాయల నుండి ఇది మళ్ళీ మనకు 120 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది, ఓకే. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ 24,850 ఇది చూసుకున్నట్లయితే నిన్న క్లోజింగ్ 28 రూపాయలు. ఇది మనకు మొదటి 915 క్యాండిల్ 35 రూపాయల నుండి ఇది మనకు 62 రూపాయలకు. 60 నుండి మళ్ళీ ఇది 62, ఇది మళ్ళీ ఇది మనకు 111. ఆ తర్వాత ఈ విధంగా మూమెంటం తీసుకుంది. మళ్ళీ ఇది ఇక్కడ నుండి మనకు 73 రూపాయల నుండి ఏకంగా ఎక్కడ రకలింది 113.
మళ్ళీ ఇది 73 రూపాయల నుండి మళ్ళీ చివరిగా మనకు లాస్ట్ మూమెంట్లో 81 రూపాయల నుండి ఏకంగా ఎక్కడికి వెళ్ళింది, ఇది 166 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఓకే, చివరిగా ఒకసారి మనం ఈ 24,900 పి అనేది యాడ్ చేయడం జరిగింది. ఇది చూసుకున్నట్లయితే నిన్నటి క్లోజింగ్ ఇది 40 రూపాయలు. ఆ తర్వాత మళ్ళీ ఇది ఎక్కడ నుండి ఇది 50 రూపాయల నుండి ఇది 142 రూపాయలకు ఆ తర్వాత ఈ విధంగా పైకి వెళ్ళింది. ఓకే, ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయ్యి 120 రూపాయల నుండి మళ్ళీ ఇది 155, ఇది ఇక్కడ 100 రూపాయల నుండి ఇది మళ్ళీ మనకు 151, ఆ తర్వాత మళ్ళీ 114 రూపాయల నుండి ఇది 205 రూపాయలకు వెళ్ళడం జరిగింది. ఈ మంగళవారం రోజు మనకు బుధవారం హాలిడే ఉంది కాబట్టి. ఓకేనా, అదేవిధంగా ఒకసారి మనం సిలో కూడా గమనిద్దాం. ఈ 24,900 సి అని యాడ్ చేయడం జరిగింది. ఇది చూసుకున్నట్లయితే నిన్న క్లోజింగ్ ఇది ఈ విధంగా 950 క్యాన్లు ఏర్పడింది. దీంట్లో చూడండి పెద్ద మూమెంట్ ఏమి లేదు. ఇది మనకు 30 రూపాయల నుండి ఇది 36 రూపాయలకు, తర్వాత మళ్ళీ 28 రూపాయల నుండి ఇది మనకు 41 రూపాయకి, ఆ తర్వాత మళ్ళీ ఇది 26 రూపాయల నుండి ఇది 32 రూపాయలకు, తర్వాత ఇది మళ్ళీ 21 రూపాయలు క్లోజ్ అవ్వడం జరిగింది. ఓకే, అదేవిధంగా చూసుకున్నట్లయితే 24,800 సి ఇది చూసుకున్నట్టు నేను క్లోజింగ్ ఇది 216. ఇది చూడండి, ఇది మళ్ళీ మనకు 61 రూపాయల నుండి ఇది 75 రూపాయలకు, తర్వాత మళ్ళీ ఇది 57 రూపాయల నుండి ఇది 87 రూపాయలకు, చివరిగా ఇక్కడ చూసినట్లయితే 53 రూపాయల నుండి మళ్ళీ ఇది 70 రూపాయలకు వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత 41 రూపాయలు క్లోజ్ అయింది. చివరిగా చూసినట్లయితే ఇది మనం ఈ 24,700 సి అని యాడ్ చేయడం జరిగింది. ఇది చూసినట్లయితే ఇది మనకు 307 రూపాయల నుండి ఇక్కడ ఏర్పడ్డది 249లో ఈ విధంగా డౌన్ రావడం జరిగింది. ఇది మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకొని 216 రూపాయల నుండి ఇది 141. కానీ ఇక్కడ మనకు ఇవి రెండు ఇక్కడ మనకు మెయిన్ సిలో మాత్రం సేమ్ సపోర్ట్ తీసుకోవడం జరిగింది. మీరు గుర్తుంచుకోవాలి ఇవన్నీ. 114 రూపాయల నుండి ఇది 158 రూపాయలకు, తర్వాత మళ్ళీ ఇది 109 రూపాయల నుండి ఇది మనకు 139, తర్వాత డౌన్ కావడం జరిగింది. ఓకేనా, కానీ మెయిన్ సి మనకు ఏ విధంగా సపోర్ట్ తీసుకుందో ఇవి కూడా అదే విధంగా సపోర్ట్ తీసుకుందో అనుకోకూడదు. ఓకేనా, ఆ విధంగా కానీ మనకు మెయిన్ పీసీ మాత్రము వీటి మీద ఆధారపడి ఉంటుందని మీరు గుర్తుంచుకోండి. థ్యాంక్ యూ.